కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. థ్యాంక్ యూ. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి నిజంగా చాలా తేడా ఉంది కదా. అప్పటి రోజుల్లో ఎలా ఉండేవి అప్పట్లో, ఇప్పుడు రోజులను మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమన్నా తేడా, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా గమనించారా? అంటే సిచ్యువేషన్ అట్లా మూవీస్ కూడా కంటెంట్ అట్లా ఉంటే దానికి తగ్గట్టే సాంగ్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు మేడం. అట్లాగే ఇప్పుడు వచ్చే ఆ సాంగ్ ఈ టైప్లో ఆ టైప్లో ఒక సాంగ్ కావాలంటే ఆ టైప్లోనే ఉండాలి. ఇక ఏది డీజే టైప్, ఏది సౌండ్స్ ఇదని లేదు. ఈ టైప్లో ఉండాలంటే ఎక్కడో బుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామని ఒక మీనింగ్ఫుల్గా, ఒక ఎమోషనల్గా ఆడియన్స్ బాగా ఫీల్ అవుతూ ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి అంటే అలా రాస్తారు బోసన్నాలు. మేము కూడా కొన్ని సాంగ్స్ సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. అక్షరాలు హత్తుకుంటే సృష్టిలో సాధించలేనిది ఏది లేదు అంటే చదువు లేకపోతే ఇది లేదని, మట్టిలో మాణిక్యాలు విరిసిన మందారాలు చిన్ని నవ్వు చూస్తే చాలు పొంగిపోయే సంతోషాలు ప్రతిభ ఉన్న వాళ్ళురా ఈ చిన్నారులు దేవుడే ఇచ్చిన కానుక కారణాదలు ప్రతిభ ఉన్న వాళ్ళురా ఈ చిన్నారులు దేవుడే ఇచ్చిన కానుక కారణాదలు మట్టిలో మాణిక్యాలు. అట్లా ఆ సాంగ్ ఫీల్ అవుతూ మనం సమాజంలో జరుగుతున్న ఇవన్నీ ఆ కళ్ళకు కట్టినట్టు అనాథ పిల్లలు వాళ్ళ స్థితిగతులు అన్నీ చూసుకుని మనం చూస్తేనే మనం దాన్ని చూసి మనం ఎమోషనల్గా ఫీల్ అయితేనే అటువంటి సాంగ్స్ వస్తాయి. అట్లా ఒక సిచ్యువేషన్ అంటే మరి ఆ సాంగ్ రాయాలి. అంతే. దానిలో ఇంకో సాంగ్ ఉంటుంది, మొక్కిన చేతిని మరిచిపోయే దేవుడంట ఆ దేవుడిని పూజించటం దండగట. మొక్కిన చేతిని మర్చిపోయే దేవుడు ఎందుకు మనకి? ఆ దేవుడిని పూజిస్తాం దండగాని మళ్ళీ ఒక క్యారెక్టర్ మట్టిలో మాణిక్యాల్లోని. అట్లా సమాజంలో దేవుడు అసలు లేడు, హేతువాదిగా రాయాలంటే అలా రాయాలి. లేదు దేవుడే మనకి దిక్కు మొక్కు అంటే మళ్ళీ ఇలా రాయాలి. మనం అక్కడ నుండి మారిపోవాలి అంటే 2 అవతారాలు ఎత్తాలి. హేతువాదిగా రాయాలంటే అన్ని రివర్స్ లోనే రాయాలి కదా. లేదు దేవుడే మనకు దిక్కు మొక్కు ఈ సృష్టికి మూలం పునాది శ్రీకారం అన్నప్పుడు మళ్ళీ దేవుడి గురించి రాయాలి. మన మైండ్ అటు మార్చుకోవాలి, ఇటు మార్చుకోవాలి. అట్లా ఒక రైటర్కి అంటే అన్ని కోణాల్లో మనం కొంత అనుభవిస్తేనే మనం రాయగలుగుతాం. ఎట్లా ఉంది అసలు రైటర్స్ కి? అంటే ఇప్పుడంత బానే ఉందా? అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పట్లో ఎలా ఉంది? ఇప్పుడు కూడా మంచి పాటలు. రామజోగ శాస్త్రి గారు నా మిత్రుడు, ఆయన చాలా మా బాబు బాగా పోతే కూడా పాప ఆయన ఫోన్ చేసి పరామర్శించి శ్రీనివాస్ గారు ఏం ఇబ్బంది పడుద్దని చెక్కు కూడా పంపించాడు ఆయన, రామజోగ శాస్త్రి గారు. బోసన్న అట్లా కొలీగ్స్ భువనచంద్ర గారు అయితే ఫోన్ చేసి నేను దూరం ఉండాను శ్రీనివాస్ అయ్యేదని అంటే తోటి రైటర్కి ఇట్లా ఆపద వస్తే వాళ్ళందరూ ఫోన్ చేయటం అంటే రామజోగ శాస్త్రి గారు పాపం ఎక్కడ ఉండగానే మంచి పాటలు రాస్తాడు. మంచి హృదయం చంద్రబోస్ అన్నది కానీ అటువంటి వాళ్ళ పక్క నేను రాయటం అనేది నా అదృష్టం అండి నిజంగా. అటువంటి మంచి ఆపదను కూడా నా బాధలను కూడా షేర్ చేసుకోవాలి అనుకోవటం వాళ్ళు నిజంగా హ్యూమన్ బీయింగ్, వాళ్ళకి ఒక మానవత్వం ఉంది ఉండగమ్మట్టే వాళ్ళు మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.